మునుపు ఏం చేసేవాళ్ళు బ్యాలెట్ బాక్సులు తీసుకొని ముందు రోజు ఆ ఊరికి వెళ్ళిపోయి అక్కడే పడుకొని అక్కడే భోంచేసి అవన్నీ నెక్స్ట్ డే అందరిని రమ్మని బ్యాలెట్ బాక్సెస్ పేపర్స్ అన్ని పెట్టి చూపించిన తర్వాత ఎలక్షన్ జరిగేది. ఇప్పుడు మిషన్ ఎత్తుకొని ఒక ఇంటికి పోతే లేదంటే ఇంట్లో పడుకొని ఎత్తుకోకపోతే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా నేను ఏమంటానంటే ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ తెప్పించి ఈ మిషన్ 150 మిషన్లు 2-3 1.5 గంటలు లేటుగా పోయింది. నెల్లూరు 150 ప్లేసెస్లో 1.5 hour లేటుగా ప్రారంభిస్తే అక్కడ ఓటింగ్ శాతం తగ్గిపోయింది. రెండోది ఎలక్షన్ కమిషను కనపడలేదా ఇవన్నీ డబ్బులు 155 కోట్ల వసూలు పట్టుకున్నాం అంటున్నారు. ఇంత డబ్బులు దొరికింది. లిక్కర్ ఎంత దొరికింది? విపరీతంగా దొరికింది. 5 మంది చంపేశారు. మీరు సోర్స్కి ఏమైనా పోయారా? మీరేమైనా ఎంక్వైరీ చేశారా? ఇది వాళ్ళందరూ పోస్ట్ మార్టం చేయించారా? ఎందుకు చేయలేదు? ఒక వ్యక్తి చిన్న విషయం తాగి చనిపోతే ఆయన విల్లింగ్గా కూడా తగ్గిపోతే ఏం చేస్తామండి? పోస్ట్ మార్టం చేస్తాం కదా. అలాంటిది పాయిజనస్ లిక్కర్ ఇచ్చి లేకుంటే ఈ అడల్టరీ ఇచ్చేస్తే ఈజ్ ఇట్ నాట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు డూ దట్? ఎవరు అడగాలి? ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నర్ కూడా. అందుకే నేను చెప్పాను గవర్నర్ బాధ్యత కదా ఇది. మీరు గవర్నర్ పాలనలో ఉన్నాం మనందరం. ఎందుకు చేయలేకపోయారు మీరు? ఎందుకు లిక్కర్ని కంట్రోల్ చేయలేకపోయారు మీరు? అది కాకుండా ఒక్క వ్యక్తి ఎవడో చేసుకుంటే మాకు తెలియదు అనొచ్చు. హోల్సేల్గా మ్యాక్రో లెవెల్లో త్రూఅవుట్ ది స్టేట్ చేస్తే దానికి సమాధానం చెప్తారు వీళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. డెమోక్రసీని పరిరక్షకులుగా మీరు ఉండాలి. అంతేగాని ఇష్టానుసారంగా డబ్బులు అమ్ముతూ చేస్తున్నారు నాకేం తెలియదు, లిక్కర్ పోతాం నాకు తెలియదు, కొడుతున్నారు పోలీసులు కొట్టారు మామూలుగా చిన్న విషయాలు ఇవన్నీ అనే విధంగా మాట్లాడడం చాలా ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. శేషన్ ఉండేవాడు. ఎట్టుండేవాడండి? అల్ శేషన్ డాగ్ వారికి ఉండేవాడు. ఎవడన్నా వస్తే ఎవడన్నా కానీ పడిపోయాడు పోయేసి దాంతో భయపడిపోయి ఎలక్షన్స్ అన్ని పీస్ఫుల్గా ఉండిపోయాడు. ఢిల్లీలో స్టేషన్ ఉన్నా ప్రతి ఒక్క ఊళ్ళో స్టేషన్ వస్తున్నాడని పరిస్థితి వచ్చింది. ఆ రోజు కన్నా ఈరోజు చట్టంలో ఇంకా పగడ్బందీకి తీసుకొచ్చాను. ఇంకా చాలా వసూలు ఉన్నాయి. నేను ఐఎమ్ వెరీ క్లియర్. అవి కూడా కరెక్ట్ చేయాలి. ఎన్నికల్లో మనీ పవర్ పోవాలి. ఎన్నికల్లో అవసరమైతే దీన్ని డిబేట్ చేయాలి. ఈ డబ్బులు మద్యం సర్వీస్ చేస్తే ఓట్లు పడాలి తప్ప మ్యానిపులేషన్తో డబ్బులతో ఓట్లు వేసే పరిస్థితి రావాలి. దట్ విల్ టేక్ ఇట్ అప్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్. వీఆర్ కాన్ఫిడెంట్. కాబట్టి ఎవరెన్ని చేసినా ప్రజలు మాత్రం మాతో ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అని డౌట్ ఏం అవసరం లేదు. ఇది ఒక శుభ పరిణామం డెమోక్రసీకి. మ్యానిపులేషన్ చేసినా ప్రలోభాలు పెట్టినా అవన్నీ కూడా తట్టుకొని నిలబడ్డారంటే ప్రజలు నీతిగా ఉన్నారు. కాలం మిగిలిన అన్ని ప్లేసెస్లో ఎక్కడికక్కడ సరిగా చేయలేకపోయినా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా ప్రజలందరికీ ధన్యవాదాలు, అభినందనలు. హైదరాబాద్ ను వాళ్ళకే ఇచ్చేశారు, భద్రాచలాన్ని కూడా వాళ్ళకే ఇచ్చేశారు. మన చేతికి చెప్పించి కట్టుబట్టలతో మనల్ని అక్కడి నుంచి గెంటేశారు.